మన ఛానల్లో బిజినెస్ వీడియో కూడా జరుగుతుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా పర్సనల్ వీడియోస్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ మధ్య చెప్పానుగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీలో కొంచెం పిల్లలకని హౌస్ వర్క్ వల్ల ఇలా బాగా డిలే అయింది. సో ఈరోజు మనం చూడబోతున్న ఈ వీడియో అయితే నెల్లూరు నుంచి జొన్నవాడ అండి. జొన్నవాడ అంటే కామాక్షి దేవి మన సాంగ్స్లో కూడా చాలా చోట్ల ఉంటుంది. మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇది మీకు అర్థమవుతుంటుంది. నెల్లూరు నుంచి జొన్నవాడ వెళ్ళే దారిలో అయితే మన గార్డెన్ వరల్డ్ అండ్ గార్డెన్ నీడ్స్ రెండు కూడా ఉన్నటువంటి ఒక మంచి నర్సరీ అయితే రీసెంట్గా ఓపెన్ చేశారండి. బిఫోర్ మన వీడియోస్లో గార్డెన్ వరల్డ్ అనేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇండోర్ ప్లాంట్స్ దానికి సంబంధించి వాళ్ళదే అనమాట ఈ నర్సరీ కూడా. ఇక్కడ మీరు చూసారంటే మనకి కడియంలో దొరికేటువంటి పెద్ద పెద్ద అంటే బోన్సాయి పెద్ద మొక్కల్ని బోన్సాయిగా చేసి పెడుతూ ఉంటారు గిఫ్ట్ పర్పస్, లేదా మనం ఏదన్నా ఇంట్లో పెట్టుకోవచ్చుగా అన్నా కూడా ఇవన్నీ కూడా మనకి కడియంలో దొరుకుతాయి అనేసి మనకి ఇన్ని రోజులు తెలుసు. అలాంటిది ఇప్పుడు మన నెల్లూరులో కూడా వీళ్ళు చక్కగా స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చామంతులు అయితే ఎస్పెషల్లీ బొకే పర్పస్ కోసం తెప్పించారండి. ఇవి సీజనల్గా ఉంటాయి, లేదు మనం ఇంట్లో పెంచుకోవాలంటే ఒక 2 months ఫ్లవరింగ్ ఉంటుంది. తర్వాత మనం మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో ఇస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ మీకు కనిపిస్తున్నటువంటి వాటిల్లోనే చిన్న సైజులో ఉన్నవి 300, మీడియం సైజులో ఉన్నటువంటివి 600, ఇంకా చాలా బిగ్గు అంటే మీకు 1000 రూపీస్లో ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. మనకి బొకే పర్పస్లో ఈరోజు పొద్దునిచ్చామంటే ఈవినింగ్కి ఇవి వాడిపోతూ ఉంటాయి పువ్వులు, జనరల్ బొకేస్లో పెట్టే ఫ్లవర్స్. బట్ మీరు ఇలాంటి ఒక బొకే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ చిన్న కుండీలు మొత్తం 300 రూపీస్ అండి. ఇవన్నీ కూడా 600లో వచ్చేస్తాయి మీకు. అండ్ కొన్ని 1000 కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది కుండీలు అంటే నేను ఇప్పుడు 300 అన్నారు, వీడియోలో చూపించేవి ఇవ్వరేమో, ఇంకా చిన్నవి ఉంటాయేమో, ఇలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదండి. నేను వీడియోలో చూపిస్తున్న వాటిల్లో 300 నుంచి 1000 వరకు ఉన్నాయి. అవే అంతకంటే చిన్నవి అయితే కాదు. సో అండ్ మీకు ఇక్కడ ఇండోర్కి కావాల్సినటువంటివి, లేదా మనం ఏదైనా న్యూ హౌస్ కొన్నాము దానికి మంచి కలెక్షన్స్ ఉండాలి మనకి పాట్స్ మొక్కలు పెంచుకోవడానికి అని మీకు ఎవరికైనా ఆ ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. ఫ్లవర్ ప్లాంట్స్ వీళ్ళు కొరియర్ ద్వారా ఇవ్వలేకపోవచ్చునేమి, లోకల్ వాళ్ళైతే చక్కగా వెళ్ళి తీసుకోవచ్చండి. ఎక్కువ లాంగ్ కూడా కాదు, మనం జొన్నవాడ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మిడిల్లోనే ఉంటుంది మనకి. మన నెల్లూరు చెరువు అంటారు కదా, ఆ చెరువు ఉంటుంది, రోడ్డు మీద వాటర్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది దాటిన వెంటనే మనకి ఒక 1 kilometer తర్వాత ఈ నర్సరీ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తున్నారండి. నెల్లూరులో ఇప్పటి వరకు కూడా ఎవరు పెట్టినటువంటి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఇండోర్ ప్లాంట్స్ అనేది ఆ టెంట్ కిందంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. అలాగే మనం ఎప్పుడు కూడా చూడనటువంటి డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మందారం మాత్రమే మనకి ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ బోన్సాయిలో కూడా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉండేటువంటి మొక్కలు అయితే ఉన్నాయి. పాట్ సైజ్ అయితే కనుక మనకి స్మాల్ పాట్ దగ్గర నుంచి కూడా మనం ఒక 1000 kgs 2000 kgs సాయిల్ని స్టోర్ చేయగలిగేటువంటి పాట్స్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో అలాగే మొక్కలు అయితే కూడా నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సాయిలు, కంపోస్టు, కోకోపీటు, ఇంకా అలాగే క్లేతో చేసినటువంటి పాట్స్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీకు గార్డెన్లోకి ఏ అయితే అవసరమో, ఇంకా కట్టర్స్ అయితేనేమి, గ్లౌజులు, వాట్ ఎవర్ ఇట్ బేబీ గార్డెన్లో మనం ఏవైతే యూస్ చేస్తామో అవన్నీ కూడా చక్కగా ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి. మీరు ఏదైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలన్నా, న్యూ హౌస్ తీసుకున్నా చక్కగా మంచి పాట్స్ ఉండాలి కదండి. ఫస్ట్ మనము ఎన్ని మొక్కలు తెచ్చుకున్నా ఏదో బయట అలా పడేసుకోవడము, లేదా తెచ్చిన దాంట్లోనే ఉంచేసేయడము అలా కాకుండా మనం లోపల ఒక పాట్లో పాట్ అనమాట. మనకి అక్కడ వచ్చే సెరామిక్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, క్లే ఉన్నాయి. ఇంక ఇలాంటి పార్ట్స్లో మనం ఇలాంటి మొక్కల్ని పెట్టుకుని ఇండోర్లో కూడా పెంచుకునేటువంటి విధంగా చక్కటి మోడల్స్తో మంచి రీజనబుల్ ప్రైసెస్తో ఉన్నాయి. తప్పకుండా నెల్లూరు వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. లేదు ఒకవేళ మీరు లాంగ్లో ఉన్నారు అంటే కనుక మీకు ఏదైనా పార్ట్స్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు కొరియర్ ద్వారా ఇచ్చే ఫెసిలిటీ కూడా మేబీ ఉండొచ్చునని అనుకుంటున్నాను. స్క్రీన్ మీద మీకు నర్సరీ యొక్క ఓనర్ గారి నెంబర్ ఇస్తాను. మీరు సార్తో మాట్లాడి మీకు ఏదైనా కావాలి అంటే
మేబీ ఒకవేళ ప్లాంట్స్ కూడా పంపించే ఛాన్స్ ఉంటే ఒకవేళ ఆయన పంపిస్తారు. సో ఇప్పుడైతే న్యూ ఇయర్కి అయితే చక్కగా మన నెల్లూరు వాళ్ళందరూ వెళ్ళిపోయి బొకేల కంటే బెస్ట్గా లైవ్లో ఉన్నటువంటి ఈ చామంతి పూల బొకేలను అయితే చక్కగా కొనేసి ప్రజెంట్ చేయొచ్చండి. ఎందుకంటే ఎవరికైనా మనము ఇచ్చామనుకోండి, ఒక 2-3 మంత్స్ అయినా మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళ ముందు లైవ్గా, అంటే ఏదో ఒక బొమ్మలో లేదంటే సంథింగ్ ఇంట్లో పెట్టుకునేటువంటివి వస్తువులు ఇవ్వడం వేరే, లైవ్గా అంటే అవి రోజు పూలు వస్తూ ఉండడం, దాన్ని చక్కగా చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా మన మీద మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. సో బొకే బదులు ఈసారి మీరు ఇటువంటిది ట్రై చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా మీకు తెలియాలనే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, నాకు అనిపించి బాగుంది అనిపించడం వల్ల, అది కూడా వారితో ఉన్నటువంటి పరిచయం అనమాట. అంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాము, అప్పుడు మనమే వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేయాలని అడిగి మరీ వీడియో తీసాము. ఈసారి మంచి ప్లాంట్స్ ఉండడం వల్ల నాకు అనిపించి నేను డైరెక్ట్గా వీడియో తీసి పెట్టేస్తున్నాను. అందుకు వాళ్ళు కూడా చక్కగా యాక్సెప్ట్ చేశారనమాట. తీయండి మా వీడియో, మా నర్సరీని పెట్టండి మీ ఛానల్లో అని కూడా అడగడం జరిగింది. బట్ ఇట్ నాట్ ప్రమోషన్ అనమాట, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. జస్ట్ ఇది ఫ్రెండ్షిప్ కోసం జరిగినటువంటిదే. సో మీరు ఎవరైనా కావాలంటే చక్కగా మొక్కలు చూడొచ్చు. అంటే నేను ఏదో ప్రమోషన్ అంటే ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కదండి, అలా చేసి మీ దగ్గర ఇక్కడ కొనిపించాలని ఇలాంటి ఉద్దేశాలు అయితే నాకు లేవు. ఇది రియల్గానే రీజనబుల్గా చక్కగా మంచి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ మన సరౌండింగ్స్లో ఎక్కడ దొరికినటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరంతా వెళ్ళేసి ఒక్కసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, ఓకేనా. సో మనం ఇంకా నేనే చెప్తూ ఉండడం కాకుండా ఇక్కడ ఉన్న ప్లాంట్స్ని కొన్ని ఫొటోస్గా అయితే తీయడం జరిగింది. మీరు చక్కగా వాటిని అంతా ఒకసారి వీక్షించేసి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరూ ఈ జనవరికి ఇంకా కూడా లోడ్ వస్తుంది అన్నారు. సో ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెర్రస్ మీద ఎవరికైనా టెంట్స్ వేసుకోవాలనే కోరిక కనుకుంటే, టెంట్ అంటే లైక్ నేల మీద ఉండేది కాదండి, మనకి పిల్లర్స్ మీద పైన టెంట్ వస్తుంది, అలాంటివి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారనమాట మేము అడిగినప్పుడు. ఎందుకంటే అక్కడ నర్సరీలో కూడా టెంట్ వేసి ఉంటుంది. మేము కూడా ఒక పిక్ తీసుకున్నాము, లాస్ట్లో మీకు ఈ ఫొటోస్లో కనిపిస్తుంది. సో అలాంటి టెంట్ని ఎవరైనా మీరు మీ లాన్లో కానీ లేదా టెర్రస్ మీద కానీ వేసుకోవాలన్న ఐడియా ఎవరికైనా ఉంటే కూడా అది ఎక్కడ దొరుకుతుంది అని కొందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది, లేదా తెలియక ఆలోచించుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో తెలిసి తెలియని వాళ్ళతో ఇబ్బంది పడడం, మోసపోవడం ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా వీరు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా. సో నంబర్ కూడా మీకు ఈ స్క్రీన్ మీద ఇస్తాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా చక్కగా వారిని అడిగి తెలుసుకోవచ్చు. వెరీ పొలైట్ ఓనర్ అండి. ఇది ఇక్కడ చూడండి టెంట్ కనిపిస్తుంది కదా, ఇదే నేను చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.